జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఏరువాక పున్నమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, ఏరువాక పున్నమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి తిథిని ఏరువాక పున్నమి అనే పేరుతో పిలుస్తారు. ఏరువాక అంటే దుక్కి దున్నటం అని అర్థం. ఈ ఏరువాకలో కూడా ఏరు అంటే ఎద్దుల్ని కట్టి పొలం దున్నటానికి సిద్ధం చేసినటువంటి నాగలిని ఏరు అనే పేరుతో పిలుస్తారు. వాక అంటే వాటం అని అర్థం. ఈ ఏరువాక పున్నమినే కృష్యారంభం సస్యారంభం అనే పేరుతో జ్యోతిష శాస్త్రంలో పిలుస్తారు. కన్నడ ప్రాంతంలో దీన్ని కారుణి పబ్బం అనే పేరుతో కూడా పిలుస్తారు. వర్ష ఋతువు ప్రారంభం సమయంలో పొలం పనులకు సంబంధించిన వాటిని తప్పనిసరిగా పూజించాలని ఋగ్వేదంలో కూడా చెప్పడం జరిగింది. దీన్ని విష్ణు పురాణంలో కూడా చెప్పారు. దీన్నే సీతాయజ్ఞం అనే పేరుతో పిలుస్తారు. సీత అంటే అర్థం ఏంటంటే నాగలి చాలు అని అర్థం. నాగలి చాలు అంటే ఏంటి? వ్యవసాయంలో ఎడ్లతో నాగల్ని లాగి పొలాన్ని దున్నేటప్పుడు అక్కడ భూమి మీద వరుసగా పడేటటువంటి ఆ గాడులను చాలు అనే పేరుతో పిలుస్తారు. ఆ నాగలితో దున్నుతున్నప్పుడు భూమి మీద వరుసగా గాడులని పడతాయి, వాటినే చాలు అనే పేరుతో పిలుస్తారు. భూమిని దున్నుతున్నప్పుడు ఈ నాగటి చాలులోనే సీతాదేవి కూడా దొరికింది, అందుకే సీత అనే పేరు వచ్చింది. కాబట్టి నాగలితో భూమిని దున్నటం అనేది ఒక యజ్ఞంలాగా భావించాలని విష్ణు పురాణంలో చెప్పారు, ఋగ్వేదంలో కూడా చెప్పారు. అందుకే ఏరువాక పున్నమి సందర్భంగా వ్యవసాయదారులందరూ కూడా ఎద్దులను శుభ్రంగా నీటితో కడిగి, ఎద్దుల కొమ్ములకు రంగులు పూసి, ఎద్దుల మెడలో గంటలు కట్టి, ఎద్దుల కాళ్లకు గజ్జెలు కట్టి అంగరంగ వైభవంగా ఎద్దులను ఊరేగిస్తూ పొలాలకు తీసుకువెళతారు. అక్కడ పెసరపప్పుతో చేసినటువంటి పదార్థాలు, పొంగల్ లాంటివి ఎద్దులకు ఆహారంగా తినిపిస్తారు. అలాగే వ్యవసాయదారులందరూ కూడా నాగళ్లను భుజాల మీద ఉంచుకొని వ్యవసాయాన్ని ప్రారంభించేటప్పుడు ఆ నాగళ్ళకి ఎర్రమన్ను నూనె వీటిని పూసి నాగళ్లను భుజాల మీద ఉంచుతారు. రైతుల వెంట వాళ్ళ భార్యలు కొత్త చీరలు ధరించి పొలాలకు నడిచి వస్తారు. వ్యవసాయదారులు ఏరువాక పున్నమి రోజు సాయంకాలం పూట ఊరి పొలిమేరలో 2 కర్రలను పాతి పెడతారు. ఆ 2 కర్రలకు కూడా గోగునారతో తోరణాల్లాగా కడతారు. గోగునార అంటే అర్థం ఏంటంటే గోంగూర చెట్టు కాండం నుంచి తీసిన పీచు అని అర్థం. ఆ గోగునారను ఒక తోరణంలాగా కడతారు. ఆ తోరణాన్ని రైతులందరూ ఏం చేస్తారంటే ఎద్దులను అదిలించటానికి ఉపయోగించేటటువంటి చర్నాకోలతో కొడతారు. అలా అందరూ రైతులు చర్నాకోలతో ఆ గోగునారను కొట్టిన తర్వాత మొత్తం ఆ నార మొత్తం కూడా పీచు పీచుగా మారిపోయిన తర్వాత దాన్ని వాళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి గోగునారతో కలిపి ఎద్దుల మెడలకు అలంకరణ చేస్తారు. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని ఏరువాక పున్నమి రోజు రైతులందరూ కూడా పాటిస్తారు. అలా పాటించడంతో పాటుగా నాగలితో దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభించే సమయంలో అందరూ కూడా అక్కడ కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టి పొలం పనులు ప్రారంభిస్తారు. ఇది ఒక యజ్ఞంలాగా భావించాలని విష్ణు పురాణంలో ఋగ్వేదంలో చెప్పడం జరిగింది. ఏరువాక పున్నమి సందర్భంగా దీనిలో ఉన్న అంతరార్థం తెలుసుకుంటూ ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ హలకర్మను ఆచరించినట్లయితే వ్యవసాయపరంగా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన దైవానికి పూజ చేసేటప్పుడు ఉపయోగించేటటువంటి పాత్రలను, దైవ సంబంధమైనటువంటి విగ్రహాలను శాస్త్ర ప్రామాణికంగా ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో పరిశీలిద్దాం. నమస్కారం. బాలకులు అంటే బాల్య దశ దాటి కౌమార దశలోకి వచ్చారు, పూర్తి యవ్వనంలోకి వెళ్ళలేదు. అలాంటి ఇద్దరిని చూశారు. వాళ్ళిద్దరూ మంచి తేజస్సుతో ఉన్నారు. వాళ్ళని చూసి ఇంద్రుడు అడిగాడు, మీరెవరు? ఇప్పుడు కొండ అంటే ఇది వరకుటి నా ఏనుగు శరీరం కొండగా మారింది, దీని మీద మీరు ఇప్పుడు తపస్సు చేసుకుంటున్నారు, మీ ఇద్దరు ఎవరు, మీ పేరేమిటి అని అంటే, నా పేరు హేముడు, ఈయన పేరు శుక్లుడు అని చెప్పారు. హేమ శుక్ల వాళ్ళిద్దరి పేర్లు. వీళ్ళు శృంగిబేరుడు అనేటువంటి మహాత్ముని యొక్క పుత్రులు. శాండిల్యస గోత్రానికి సంబంధించిన వాళ్ళు వైఖాన సూత్రీకులు. అంటే పరిచయం చేసుకోండి, ఇలా చేసుకోవాలండి, వాళ్ళ సూత్రం ఏంటి, వాళ్ళ గోత్రం ఏంటో చెప్పుకోవాలి. దీన్ని ప్రవర చెప్పుకోవడం అంటాం. అది చెప్పుకున్నారు చక్కగా. మేము శాండిల్యస గోత్రీకులము, వైఖాన సూత్రులము.
పైగా మేము వైఖానస సూత్ర శాస్త్రంలో మంచి పండితులు. మా గురువుగారు చాలా గొప్పవారు, గౌతమ్ మహర్షి అని విష్ణు భక్తుడు. ఆయన ఒకప్పుడు విష్ణు పూజ చేస్తూ ఉంటే మేము ఆయనకి సహకరించేవాళ్ళం. శిష్యుల పని ఏంటంటే గురువు పూజకు కావాల్సినవన్నీ సమీకరించడం. ఆయన భద్రానది జలాలను అభిషేకానికి తెమ్మన్నారు, విష్ణు అభిషేకం కోసం. అప్పుడు నేను ఈ పిల్లవాడు ఇద్దరం కలిసి, అంటే హేమ శుక్ల, మేమిద్దరం గురువుగారు విష్ణు పూజ చేస్తున్నారు కనుక భద్రానది జలములు తీసుకురావాలని వెళ్ళాం. కుండ నిండా నీళ్లు పట్టుకొస్తూ ఆ త్రోవలో చక్కటి దర్భలు కనబడ్డాయి, సమిధులు కనబడ్డాయి. అవి కూడా ఏరుకు వెళదాం అనిపించి కుండను ఒక చోట పెట్టి అవి ఏరుకున్నాం. అవి ఏరుకుని కొండ తీసుకువెళ్ళాం. మేము చూడలేదు, ఆ సందర్భంలో ఎక్కడి నుంచి ఒక బల్లి ఒకటి పడింది నీటి కుండలో. తిన్నగా వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఆ నీటితో అభిషేకం చేస్తుంటే బల్లి కూడా విష్ణువు మీద పడింది. ఇక్కడ చూసుకోవద్దండి, వెంటనే ఎంత తప్పు జరిగిపోయింది అని చూసుకోకుండా తెచ్చారు కనుక మీరిద్దరు బల్లులు అయిపోతారు కొన్ని అని చెప్పించారు. అక్కడ వెంటనే ఒకటి బంగారు బల్లి, ఒకటి తెల్ల బల్లి అయిపోయారు. ఇక్కడ బంగారు రంగు బల్లి ఒకటి, తెల్ల రంగు బల్లి. ఈ బల్లులం అయిపోయాం. బల్లుల మీద ఒక చెట్టు దగ్గర ఉండిపోయాం. మా అదృష్టం ఏంటంటే అంతవరకు గురువుకి విష్ణు పూజలో సహకరించిన పుణ్యమో ఏమిటో, మా ప్రయత్నం లేకుండా హరిక్షేత్రానికి వచ్చేసాం. అది ఎందుకంటే ఒక తప్పు బల్లుల్ని చేసింది, కానీ అంతవరకు చేసిన పుణ్యం ఇంకొక కాపాడింది. ఇది పరిశీలించండి. ఇక్కడ నువ్వు అంటే ఇంద్రుడు ఏనుగు రూపం ధరించినప్పుడు ఒక చెట్టు కొమ్మని పట్టి విరిచాడు తిందామని, ఏనుగు రూపం ఉన్నప్పుడు. ఆ విరిచినప్పుడు ఆ చెట్టు కొమ్మ మీద మేము ఉండి నీ వీపు మీద పడ్డాం. నువ్వు ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తుంటే నీ వీపు మీద అలా మేము ఉన్నాం. చిత్రం ఏంటంటే ఆ నరసింహస్వామి యొక్క దయచేత నీ వీపు చీల్చబడిది కొండగా మారిపోయింది. ఆయన అనుగ్రహం చేత మాకు శాపం పోయి మేము బల్లి రూపాలు విడిచిపెట్టి మళ్ళీ అసలు రూపాలు పొందేము అన్నారు. ఇక్కడ మేము విడిచిపెట్టిన బల్లి దేహాలు ఇక్కడ ఉన్నాయి చూడని చూపించారు వాళ్ళిద్దరు. ఇప్పుడు ఎలాగైతే ఇంద్రుడు తాను విడిచిపెట్టింది కొండ రూపంతో మిగిల్చాడో, ఇక్కడ వాళ్ళు విడిచిపెట్టిన 2 బల్లులు అలా ఉండిపోయి ఇటొకటి అటొకటి. కనుకని ఇది పల్లి అంకిత శైలము. పల్లి అంటే తెలుగులో బల్లి, తెలుసుకోండి. సంస్కృతంలో పల్లి, తెలుగులో బల్లి. కనుక పల్లి అంకిత శైలి అంట. అంత అందమైన మాట చెప్పారో చూడండి. ఇక్కడ అంటే 2 బల్లులు గుర్తులుగా కలిగినటువంటి కొండ ఇది. ఇది మనకు తెలుసుకోవడానికి ఇప్పటికీ వరదరాజ స్వామి దర్శనం చేసిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు 2 గుర్తులు కనబడతాయి. పరిశీలించండి. ఇక్కడ గుర్తులుగా పెట్టారు అన్నింటినీ, అలా మిగిలిపోయేటట్టు చేశారు. ఇక్కడ తస్మాద్వారణ శైలాసౌ పుణ్యరాశి నృపోత్తమా వర్తతే చ హరిక్షేత్రే దర్శనాన్ముక్తిదాయకం. ఇటువంటి హరిక్షేత్రం 2 బల్లులతో ఉన్నది. ఇప్పటివరకు తెలుసుకున్న కథలో అంతరార్థం వినడానికి సిద్ధమేనా? సరస్వతి లక్ష్మి అంటే జ్ఞానం, సంపద. ఈ రెండిట్లో ఏది గొప్పది అనగానే ముందు సంపదనిచ్చుకున్నాడు. జ్ఞానాన్ని తృణీకరించడం చేత అతనికి ఏనుగు దేహం వచ్చింది. ఏనుగు దేహం అంటే అర్థం ఏంటంటే గజేంద్ర మోక్షం తెలుసు కదా, వాడు గజంగాడే. ఏనుగంటే ఏమిటో కాదు, ఈ దేహమే నేను అనుకున్న అజ్ఞానం ఏనుగు. అంతేగాని ఆత్మజ్ఞానం లేకపోవడమే అజ్ఞానం. ఆత్మ ఈ దేహం కాదు, కానీ ఈ దేహం నేను అనుకున్న అజ్ఞానం. ఇప్పుడు సరస్వతీదేవి శాపం జరిగింది కనుక ఈయనకి జ్ఞానం పోయి ఆ దేహాత్మభ్రాంతి అనేటువంటి ఏనుగు లక్షణం వచ్చింది. వస్తే దేహం వస్తే వచ్చింది, కానీ ఒక్క లక్ష్మీదేవి కటాక్షం వల్ల, గురువు కృప వల్ల మళ్ళీ జ్ఞానం పొందడానికి అవకాశం ఏర్పడింది. దానికంటూ నారాయణుని ఆశ్రయించాడు. కనుకనే గురువు ఉపదేశం పొంది భగవంతుడిని ఆశ్రయిస్తే ఆయన మళ్ళీ మనల్ని అనుగ్రహిస్తాడు. అనుగ్రహించిన తర్వాత హస్తిశైలం అలా మిగిలి ఆయన ముక్తి పొందాడు. కనుక అజ్ఞానం నుంచి మోక్షం పొందడం కోసం విష్ణువుని ఆశ్రయించాలి, గురు ఉపదేశం పొందాలి అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. సృష్టిలో మనం అందరం కూడా లక్ష్మీదేవికి ఓటేస్తామా, సరస్వతికి ఓటేస్తామండి? ఉన్నమాట చెప్పాలి, కానీ నీకేం చదవక్కర్లేదు, 1 కోటి రూపాయలు ఇస్తాను, కోట్లు ఇస్తానంటే చదువుపోతే పోయింది అంటావా? లేదా? కనుక ఇద్దరిలో సమప్రాధాన్యమే ఇవ్వాలి. కానీ ఇంకా చెప్పాలి అంటే సరస్వతికి ప్రధానం స్థానం ఇస్తే లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా వస్తుంది. అందుకే జ్ఞానాన్ని ఉపేక్ష చెయ్యరాదు. ఇది ఇందులో చెప్తున్న ప్రధానమైన ఉద్దేశం. అది జ్ఞానం అత్యంత ప్రధానం. అందుకే దరిద్రమైనా భరించవచ్చు, కానీ జ్ఞానాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి, అది ప్రధానం ఇక్కడ. ఎందుకంటే జ్ఞానం ఉందనుకోండి, దరిద్రం నుంచి అలా బయటపడాలి, తిరిగితే ఎట్లా వస్తాయి, ఇంకేం కావాలి ఇక్కడ. అందుకే అన్నిటికంటే గొప్పది సరస్వతి అనుగ్రహం. ఇది తెలియజేయడం కోసమే తప్ప లక్ష్మీ సరస్వతి మధ్య భేదం ఉందని తెలుసుకోకూడదు. ఇది గ్రహించవలసినది. వాళ్ళ మధ్య భేదము లేదు, కానీ మనకు జ్ఞానం ప్రధానము అని చెప్పడం కోసం ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఇక్కడ. అందుకే ఎట్టి పరిస్థితుల్లో జ్ఞానాన్ని సంపాదించండి, అందుకోసం ప్రధానం. దాన్ని గురువుని ఆశ్రయించాలి. ఇన్ని పద్ధతులు దీనిలో బోధించడం జరిగినది. ఇది ప్రధానంగా మనం తెలుసుకుంటూ ఉంటే ఈ హస్తిశైలం అలా ఉంది, హరిక్షేత్రం ఇలా ఉంది. మరి వరదరాజ స్వామి ఎప్పుడు వచ్చాడు ఇది తెలుసుకోవాలి. ఒకానొక సమయంలో బ్రహ్మగారు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఒక దివ్య యజ్ఞం చేయాలనుకున్నాడు లోకక్షేమం కోసం. ఆ యజ్ఞం చేయడానికి ఒక చోటు ఎంచుకున్నాడు.
ఆ చోటు ఏమిటంటే హరిక్షేత్రం. బ్రహ్మగారైనా యజ్ఞం చేయడానికి బ్రహ్మలోకంలో చేయడండి, దిగి వస్తాడు. ఒకప్పుడు కాశీక్షేత్రంలో దశాశ్వమేధ యాగం చేశాడు. అదే దశాశ్వమేధ ఘాట్ అని మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మగారు అక్కడ యాగం చేశారు. అలాగే కాంచీ క్షేత్రంలో కూడా యాగం చేశారు. కాశీకి కాంచీకి ఉన్న అనుబంధం దీన్ని బట్టి పరిశీలించారు. ఇక్కడ కాంచీ క్షేత్రంలో మళ్ళీ పెద్ద అశ్వమేధ యాగం చేయాలని సంకల్పించుకున్నాడు. పవిత్రమైన హరిక్షేత్రంలో బ్రహ్మగారు యజ్ఞం చేయి సంకల్పించుకున్నారు. ఎందుకంటే దేవతలు ఋషులు కూడా లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేస్తూనే ఉంటారు. ఇది తెలుసుకోవాల్సినది. లోక కళ్యాణం కోసం చేస్తుంటారు. అలాంటి ఒక యజ్ఞాన్ని హరిక్షేత్రంలో ఆచరించాడు. కనుకనే హరిక్షేత్రం ఒక దివ్యమైన యజ్ఞక్షేత్రంగా కూడా మనం భావన చేయాలి. ఎందుకంటే యజ్ఞో వై విష్ణు, యజ్ఞో యజ్ఞపతిర్యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన. ఆ విష్ణువు యజ్ఞస్వరూపుడుగా మన చేత స్మరింపబడుతున్నాడు. యజ్ఞము ద్వారానే విష్ణువు మనల్ని అనుగ్రహిస్తాడు. యజ్ఞం ఆయన యొక్క రూపం. అందుకే బ్రహ్మగారు విష్ణు అనుగ్రహం కోసం హరిక్షేత్రంలో దివ్యమైన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి యజ్ఞశాల నిర్మించడానికై దేవశిల్పి అయిన విశ్వకర్మ వచ్చి అత్యద్భుతమైన యజ్ఞశాలని ఏర్పాటు చేశాడు. అది కూడా హస్తిశైలానికి పశ్చిమ భాగంలో అద్భుతంగా ఏర్పాటు చేయబడింది యజ్ఞగుండము. ఇంతవరకు హస్తిశైలం ఉంది, ఇప్పుడు అక్కడ యజ్ఞక్షేత్రం ఏర్పడింది ఇక్కడ. అలాంటి క్షేత్రంలో ఆయన కూర్చున్నప్పుడు పత్ని లేకుండా యజ్ఞం చేయకూడదు కనుక బ్రహ్మగారి యొక్క పత్ని బుద్ధీదేవి ధర్మపత్నిగా ఉంటూ ఉండగా కుమారస్వామి అధ్వర్యుడుగా ఉన్నాడు. చూడండి, యజ్ఞంలో ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉన్నారో తలంచుకుంటే ఎంత గొప్పగా ఉన్నదో. అధ్వర్యుడు అని చెప్పబడే ప్రధానమైన స్వరూపం యజ్ఞంలో ఉంటుంది కనుక కుమారస్వామి స్థానం వహించాడు. అలాగే మహేశ్వరుడు ఉద్గాతగా ఉన్నాడు, వరుణుడు ప్రస్తోతగా ఉన్నాడు, యమధర్మరాజు హోతగా ఉన్నాడు. ఇప్పుడు నలుగురు, యజ్ఞంలో నలుగురు చాలా ప్రధానం. హోత అయిన వాడికి యజుర్వేదంలో నైపుణ్యం ఉండాలి, ప్రస్తోత అయినటువంటి వాడికి ఋగ్వేదంలో నైపుణ్యం ఉండాలి, ఉద్గాత అయిన వాడు సామవేదంలో నైపుణ్యం ఉండాలి, అధర్వణ వేదంలో నైపుణ్యం ఉన్నవాడు అధ్వర్యుడవుతాడు. ఈ నలుగురు కలిస్తేనే యజ్ఞం పరిపూర్ణమవుతుంది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు నిజ జ్యేష్ఠ పూర్ణిమ. దీన్నే మనం ఏరువాక పూర్ణిమ అంటాం. రైతన్నలకు చాలా పెద్ద పండుగగానే చెప్పాలి ఇది ఒక విధంగా. ఎందుచేతనంటే రైతుల పాలిటి కల్పతరువుగా సేవ చేసేటువంటి ఎద్దులకు చక్కగా అలంకరణ చేసి పొలానికి తీసుకువెళ్ళేటువంటి సాంప్రదాయబద్ధంలో నాగలి మొదలైన వాటికి కూడాను చక్కగా అలంకరణ చేసి ఎరుపు రంగు దారాలు చుట్టి ఆ విధంగా భూమిని మొట్టమొదటిసారిగా సాయంకాల సమయంలో దున్నటం ప్రారంభిస్తారు. ఇట్లా మొట్టమొదటిసారిగా నాగలితో దున్నేటువంటి ఈ పున్నమి ఏరువాక పున్నమిగా చెప్పడం జరిగింది. ఎద్దులకు తప్పనిసరిగా చక్కటి ఆహారాన్ని ప్రసాదంగా ఇవ్వటం కూడా జరుగుతుంది. అంతేకాకుండా పొంగలి నివేదన చేసి పెట్టడం జరుగుతుంది. పరమేశ్వరుని యొక్క వాహనం వృషభం కాబట్టి నమస్కారం చేస్తూ తమ భూమిలోకి మొట్టమొదటిసారిగా వ్యవసాయ ప్రారంభంలో తీసుకుని వెళ్ళే ఈ పూర్ణిమ ఏరువాక పూర్ణిమగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే మొట్టమొదటిసారిగా భూమిని దున్నేటప్పుడు ఈశాన్యమూల కొద్దిగా గుంటను త్రవ్వి దానిలో గుప్పెడు పసుపు వేసి నమస్కారం చేసి వసుధాయై నమః అనే మంత్రాన్ని పఠించి రైతు నాగలితో మొట్టమొదటిసారిగా భూమిని దున్నుతాడో ఆ భూమాత తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలను రైతుల పాలిటి పెన్నిదిగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సస్యశ్యామలవంతమైనటువంటి పంటలు పండే విధంగా ఆ వసుధాదేవి అనుగ్రహాన్ని ప్రసాదించడానికి ఏరువాక పున్నమి అనేటువంటిది చాలా గొప్పగా చేయటం నేటికి జరుగుతున్న సంప్రదాయం. అంతేకాకుండా ఈనాడు పంట చేలో వేద పండితులు భూసూక్త పారాయణ చేసేటువంటి విధి విధానం కూడా ఉంది. వేద పండితులు భూసూక్తం
కనుక చదివినట్లయితే పంటలు అధిక దిగుబడి ఇస్తాయని మహాపండితులందరూ కూడా భావిస్తూ ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:50 తిథి పూర్ణిమ తెల్లవారుజామున 5:26 వరకు. నక్షత్రం మూల తెల్లవారుజామున 4:03 వరకు. వర్జం రాత్రి 2:15 నుంచి 4:03 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:46 నుంచి 1:35 వరకు. మరల మధ్యాహ్నం 3:22 నుంచి 4:14 వరకు. అమృతకాలం రాత్రి 8:52 నుంచి 10:40 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బిల్వ త్రిరాత్ర వ్రతం. ఈరోజు ప్రారంభించి బిల్వ వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు. అలాగే భౌచ్యక మన్వాది. ఈ సందర్భంగా పితృదేవతారాధన చేయడం ద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు పూర్ణిమ సోమవారం కలిసి వచ్చిన శుభ సందర్భంలో చూడామణి యోగం ఏర్పడుతోంది. దీనిలో మనం నదీ స్నానం చేయడం, దానం చేయడం మొదలైనటువంటివి అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిమత్యాలు. భక్తికి యోగ్యత అవసరం లేదు, మనసు ఉంటే చాలు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. నాకు కనపడుతున్న దైవం, నాకు ప్రత్యక్షంగా కనపడేటటువంటి దైవం అని, ఆయనతో ఉండడమే నాకు సమస్తమని, ఆయన లేని ఏ భోగమైనా నాకు దుఃఖమేనని, ఆయన ఉన్నది అయోధ్య అని ఆయనతో కలిసి నేను వచ్చాను. ఆయన నుంచి విడిపడ్డాను. విడిపడినా ఆయనని మనసులో ధ్యానం చేయడం పరమేశ్వర ధ్యానమే. ఆయన రూపంలోనే పరమేశ్వరుడు నన్ను రక్షిస్తాడు తప్ప వినా ఆయన కాకుండా భగవంతుడు వచ్చి రక్షిస్తాడని నేను అనుకోలేదు. ఆయనే వచ్చి రక్షిస్తారని రామపాదములని ఆశ్రయించాను. కాబట్టి నాకు దైవం రాముడు. నేనంత ఉపాసన చేశాను. ఈ ఉపాసన చేసినప్పుడు రాముడు వచ్చాడా లేదా కాదక్కడ ప్రాతిపదిక. భర్తని అలా ఉపాసన చేసిన పతివ్రత రక్షింపబడుతుంది. ఇది శాస్త్రము యొక్క ప్రమాణం. పతివ్రత ధర్మాన్ని ఏ స్త్రీ పాటించిందో ఆమె సూర్యచంద్రుల గతులను మార్చగలదో అనసూయమ్మ నిరూపణం చేసింది. ఈ లోకంలో సుమతి నిరూపణం చేసింది. నేను అదే పట్టుకున్నాను. అదే పతివ్రతా ధర్మం పాటించాను. భూమౌచ శయ్య, భర్త పక్కన లేడు కాబట్టి నేను మంచం మీద కూడా పడుకోలేదు. కటిక నేల మీద పడుకున్నాను. అలా పడుకోవడానికి యోగ్యం కాదు. ఎందుకంటే జనక మహారాజు గారి పుత్రి అయోనిజ, దశరథ మహారాజు గారి పెద్ద కోడలు, రామచంద్రమూర్తి ఇల్లాలు. నేను ఒక తల్పం మీద పడుకుంటానంటే అక్కడ ఇవ్వని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆవిడ స్వచ్ఛందంగా పెట్టుకున్న నియమం చేత భూమి మీద పడుకుంది. భూమౌచ శయ్య, అది ఎక్కడ? లంకాపట్టణంలోనే అని అనుకుంటున్నారేమో. ఒక్క లంకలోనే కాదు, అసలు
కళ్ళంబట నీళ్లు పడకుండా చదవలేం. అందులో ఒక విషయం చెప్తారు. సీతారాములు అరణ్యవాసానికి వచ్చారు. అరణ్యవాసానికి వచ్చి గుహుడి దగ్గరికి వెళ్ళారు. గుహుడు అరటి పట్టలు ఆకులు తెచ్చి నేల మీద పడేసి రామా పడుకో అన్నాడు. రాముడు పరమధర్మాత్ముడు, ధర్మం ఆయనకి శాంతి. ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు అంటే అతని మనసు ప్రశాంతంగా ఉంటే నిద్రపడుతుంది. అయోధ్య విడిచిపెట్టి వచ్చి నా తండ్రి ఎంత బాధపడుతున్నాడో, నా తల్లి ఎంత బాధపడుతోందో, ఇవాళ రాత్రి మా నాన్నగారు అన్నం తినరు, ఏడుస్తూనే ఉంటారు నేను కనపడలేదని, అందుకని నేను అన్నం తినలేను, మా నాన్నగారు తినలేకపోయి ఏడుస్తూ ఉంటారని గుర్తొచ్చిన నేను ఎలా అన్నం తింటాను, నాకొద్దు పళ్ళు కూడా, కానీ ధర్మం తప్పడు, ఆచమనీయం తీసుకుని పడుకుంటాను అని ఆచమనం చేసి పడుకున్నాడు. ఆయన నేల మీద పడుకున్నాడు, అరటి పట్టల మీద. చుట్టూ ఎవరున్నారు? గుహుడు, ఆటవికులు ఉన్నారు. ఆయన అంటే అలా పడుకుంటారు కానండి, నాకు అలవాట్లేదని కూడా ఆవిడ అనొచ్చు. అన్నా కూడా ఎవరు ఏమనరు. ఆయన మనసు ధర్మము చేత శాంతిగా ఉంది, నిద్రపోయాడు. ఆవిడ రామచంద్రమూర్తి యొక్క చేతిని తలగడాగా చేసుకుని, ఒక పురుషుడు పడుకోవడం వేరు, ఒక స్త్రీ ఇంతమంది ఆటవికులు చుట్టూ తిరుగుతుండగా, అందులో గుహుడిది పిచ్చి ప్రేమ, గుండ్రంగా తిరుగుతున్నారు వాళ్ళు ఎవరైనా వస్తారని, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా సీతమ్మ నా స్వామి పడుకుని నిద్రపోతున్నారు, నేనెందుకు పడుకోను అని ఆయన చేతిని తలగడాగా చేసుకుని వచ్చి పడుకుంది. ఆ తర్వాత భరతుడు వచ్చి చూశాడు. సీతమ్మ కట్టుకున్న పట్టు చీరకున్నటువంటి దారాలు అక్కడ ఉన్నటువంటి ఆకులకి అలమలకి చుట్టుకున్నాయి. గుండెలు బాదుకుని ఇచ్చాడు. నా వల్ల కదూ ఇంత కష్టపడింది వదినమ్మ. ఏమి రామాయణం అండి! కుటుంబం అంటే ఎలా బ్రతకాలో, ప్రేమ అంటే ఎలా ఉంటుందో, అసలు ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో నేర్పుతుంది రామాయణం. రామాయణం నేర్చుకున్న వ్యక్తి యొక్క ఆలోచన సరళే వేరుగా ఉంటుంది, అంత ఆర్ద్రతతో ఉంటుంది, అంత ప్రేమతో ఉంటుంది. అందుకే అలా పడుకుంది సీతమ్మ. లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళి గుహుడు అన్నాడు, నీకు అరటి పట్టలు వేస్తాను, పడుకో అన్నాడు. కథం దాశరథౌ భూమౌ శైనే సహసీతయా, ఎలా అని అడిగాడు ప్రారంభంలో. లేకలేక పుట్టిన కుమారుడు, సుగుణాభిరాముడు, ఎవడు కనపడకపోతే మా తండ్రి శరీరమే వదిలేస్తాడో అటువంటి రాముడు అరణ్యవాసానికి వచ్చి కటిక నేల మీద పడుకున్నాడు, నువ్వు కొట్టి పడేసిన అరటి డప్పల మీద. నా తల్లి సీతమ్మ అయోనిజ, మహాతల్లి మా వదిన, ఇంతమంది చూస్తుండగా మా అన్నయ్య చేతిని తలగడాగా చేసుకుని నిద్రపోతోంది, మీరందరూ చూస్తున్నారు, మా వదిన అంత ధార్మికంగా నిద్రపోతోంది. ఇది చూసి నాకు అశాంతిగా ఉంది. ఇంత కష్టమా మా అన్నయ్యకి వదినకి, నాకు నిద్ర పట్టదు అని వలవలవలవలా ఏడిచాడు లక్ష్మణస్వామి. ధర్మాన్ని పట్టుకుని రాముడు నిద్రపోయాడు, ధర్మాన్ని పట్టుకుని సీతమ్మ నిద్రపోయింది. ధర్మాన్ని పట్టుకుని ఇంత కష్టమా? ఏమి వాళ్ళు సుఖపడ్డారు జీవితంలో? ధర్మానికి ఇంత కష్టపడుతున్నారా? లక్ష్మణుడు తట్టుకోలేక నాకు నిద్ర పట్టదన్నాడు. వాళ్ళిద్దరి జీవితం అది. అటువంటి దంపతులు అసలు లోకంలో అపురూపం. అందుకే ఆశీర్వచనం చేస్తే సీతారాముల్లా బ్రతకండి అంటారు. కాలంలో శాశ్వతత్వం దీనివల్ల వస్తుంది అంటే ఆ ధర్మాన్ని పట్టుకోవడం వల్ల వస్తుంది. ఆ ధర్మం గురించి చెప్పనటువంటి గ్రంథం ఎలా లోకానికి ఉపయుక్తమవుతుంది? అందుకే ఆ తల్లి ఒక మాట అంటోంది, నేను ఇంతకాలం నుంచి రాముణ్ణి దైవంగా భావించి కూర్చున్నాను. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే, భూమి మీద పడుకుని నిద్రపోతున్నాను, సమస్తమైనటువంటి నియమములు పాటించాను. భర్త పక్కన లేనప్పుడు ఏది చెయ్యకూడదో అందులో ఒక్క పని నేను ప్రయత్నపూర్వకంగా ఏదో చెయ్యకుండా ఉండడం కాదు, అసలు నా భర్త పక్కన లేడు కాబట్టి నా మనసే అంగీకరించలేదు, కించిత్ సుఖం నేను పడ్డది లేదు. భూమౌచ శయ్యా నియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం, నా విషయంలో పాతివ్రత్య ధర్మము విఫలమైంది. ఇది మహాపతివ్రత మనసు యందు రాకూడని ఆలోచన. ఇప్పుడు ఆవిడ ఈ ప్రశ్న వేస్తే ఎవరు జోక్యం చేసుకోవాలి? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఓ మహారాజా, తృప్తి అనేది సంపదను, గర్వాన్ని హరిస్తుంది. తృప్తిగా ఉండటం వల్ల సంపద కోసం ప్రయత్నం చేయరు. వాడు నిశ్చితంగా ఉంటాడు. ఈ గుణాలు గలవాడు అభివృద్ధిని పొందలేడు. ఇప్పుడు నేను ఆ పరిస్థితిలోనే ఉన్నాను. నేను ఉన్నత పదవి పొందాలని కోరుకుంటున్నాను. ఇది చాలదు నాకు. ఇది తృప్తి లేదు నాకు. తృప్తి లేని జీవనం ఎందుకు నాకు? ఇంకా తృప్తి పొందాలా నేను? ఇంకా అష్టైశ్వర్యాలే పొందాలా? అందరికన్నా నేను ఒక్కడనే ప్రపంచంలో అధికుడేనే ఉండాలి. నేను నా మాదిరిగా ఇంకెవరూ ఉండకూడదు. నేను ఒక్కడనే ఉండాలి. అందరూ నాకంటే తక్కువగా ఉండాలి అనుకుంటున్నాను. నా మనసులో వచ్చేసింది అది. నా కిందనే ఉండాలి అందరూ. జగత్తంతా, ప్రపంచమంతా, అన్ని రాజులు నాకన్నా ఎక్కువ ఎవరు ఉండకూడదు. కనుక నాకు తృప్తి అనేది వద్దు. నాకు దీంతో తృప్తి పడి ఉంటున్నావు. నాకు తృప్తి వద్దు. నాకు అతృప్తినే కావాలా. తృప్తి అనేది జీవితంలో బాగుండదు మహారాజా. అతృప్తినే బాగా ఉంటుంది. అంటే తృప్తి అనేటువంటి నీచమైన జీవితం నాకొద్దు. చూడండి, తృప్తి అనేటువంటి నీచమైన జీవితం అట అది. దాంట్లో అనుభవించలేదు వాడు. ఎందుకంటే తమో గుణము నిండిపోయినటువంటి వాడు. దుర్యోధనుడు ఎందుకు ఇంత మాట్లాడుతున్నా అంటే తమో గుణం నిండిపోయింది. మరి ధృతరాష్ట్రం అనవచ్చు మీరు. రజోగుణముతో తమో గుణము నిండినడు వాడు. ఈ దుర్యోధనుడికి రజోగుణము లేదు, ఒట్టి తమో గుణమే. ధృతరాష్ట్రుడికి కొంచెం రజోగుణం ఉంది, సత్వగుణం లేదులేండి. ఎప్పటికీ ఎవరికీ లేదు. సత్వగుణం అంతా కూడా పాండవుల తట్టే ఉంది. వాళ్ళు రజోగుణం ఉండినప్పటికీ రజోగుణము మించినటువంటిది సత్వగుణం వాళ్ళలో ఉంది. అంటే రజోగుణం ఉంది కాబట్టి రాజులు అయ్యారు. దానికన్నా సత్వగుణం దాంట్లో వాళ్ళలో ఉంది. ధృతరాష్ట్రుడు రజోగుణము ఉండినప్పటికీ రజోగుణం మించిపోయినటువంటి తమో గుణం ఉన్నది. ఇక ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చేటప్పటికి మనం తమో గుణమే నిండింది, కానీ వాళ్ళకు ఉండినట్టుకు రజోగుణం అనేది లేనే లేదు వీడికి. ఇక సత్వగుణం ఎక్కడొస్తుంది ఈయనకి? ఇంకా తృప్తి అనేటువంటి నీచమైన బతుకట. ఇది మనం ఇక్కడే విన్నాం, మహాభారతంలో ఇంకెక్కడా వినలేదు మనం. తృప్తి అనేది ప్రపంచంలో అతి అద్భుతమైనటువంటి తపస్సు. అదే పరమాత్ముడు. దాని నుంచే ఆత్మతత్వాన్ని సాధించవచ్చు అని అన్ని వేద గ్రంథాలన్నీ చెప్పుకొని వచ్చాయి మనకు. కానీ వీడొక్కడే ఇట్లా చెప్తున్నాడు, తృప్తి అనేటువంటి నీచమైన బతుకన్నాడు. ఏం బాగుందండి ఇది! నీచమైన బతుకట తృప్తి అనేది. సత్యం అనేటువంటిది నీచమైన బతుకు అన్నట్టు అది కూడా అంటాడు రేపొద్దున. అందుకని అంటూ నాకు డబ్బే కావాలి. ఏంటి డబ్బు? ఉండిందంతా ఎంత కోశాగారంలో ఎంత ఉంది, అది చాలదట. అంటే నాకన్నా అధికమైన వాడు ఎవరు ఉండకూడదు. అందుకని నాకు డబ్బే కావాలి, నాకు అధికారమే కావాలి. అందరూ నా చెప్పు చాట్లో అందరూ పడాల. ప్రతి రాజు నేను చెప్పినట్టుగా వినాల అని అంటూ నేనే ఎదగాలి. ఎట్లా ఎదగాలి? బాగా ఎదగాలి. ఇప్పుడు నా మనస్సులో ఉండే భావాన్ని విను. నువ్వు నేను బాధపడటానికి గల కారణాన్ని విను. ఎంత బాధ నాకు! కుంతీపుత్రుడైన ధర్మరాజు గొప్ప సంపదను సంపాదించుకున్నాడు. అందరికన్నా సంపదను పొందాడు. ఇప్పుడు ధర్మరాజు ఒక్కడే ప్రపంచంలో అందరికన్నా సంపదను పొందాడు. ఆడికన్నా నేను సంపదను పొందాలి, అంతే నాకు కావాల్సింది. ఎంత సంపాదించుకున్నాడు? ఒక రాజసూయ యజ్ఞంలో ఎంత వచ్చింది? ఏమిటి విశేషమైన భోగాలను అనుభవిస్తున్నాడు. ఏం చెప్పగలను నేను? ఆ భవనం ఉంది, ఏం చెప్పగలను ఆ భవనం సంగతి?
ఆ భవనం నేను ఇప్పుడు చెప్తూ ఉంటే నాకు సమయం లేదు, నాకు అంత ఉంది ఆ భవనం. నేను ఆ భవనాన్ని వర్ణన చేయలేను, నాకు కడుపులో మండి వాంతి అయిపోయి నేను ఇక్కడే పడిపోతాను. అంత నాకు జ్ఞాపకం మళ్ళీ చేసుకోకూడదు. వాటిని నేను చూసినప్పటి నుంచి నాకు ఏమీ అనుభవించాలని అనిపించటం లేదు, నాకు ఇంకా ఏది ఇంకా నాకు అనిపించటం లేదు. అంతకన్నా వేరేది లేదు అనిపించేసింది నాకు. ఇవంతా నశ్వరంగా అనిపిస్తుంది. అంటే వేదాంతం కాదు ఇది నశ్వరం అంటే, ఇవన్నీ ప్రయోజనం లేదు అని అర్థం. నశ్వరం అనే మాట వేదాంతంలో ఉపయోగిస్తాం. ఇప్పుడు వీడు ఉపయోగిస్తున్నాడు, ఏం చేసేది వీడికి? మూర్ఖుడు. తృప్తి కలగటం లేదు నాకు. ఆ భోగాల ముందు నేను అనుభవిస్తున్న భోగాలు చాలా చిన్నదైన అల్పమైన, చెప్పుకోలేను, సిగ్గవుతుంది నాకు. అల్పమైనటువంటి భోగాలు, ఒక సేవకుడు లాగా అల్పం అంట వాటికి. చూడండి, పాండవులు వృద్ధి పొందుతూనే ఉన్నారు, నేను మాత్రం దిగజారిపోతూనే ఉన్నాను. ఏం పోవటంలే, వీడు మనసులో పోతున్నాడు దిగజారి, నేను దిగజారిపోతూనే ఉన్నాను. నాది తక్కువ అయిపోతున్నది, నా సంపద అంతా ఖర్చు అయిపోతున్నది. వాడు ఖర్చు పెట్టినట్టుగా అక్షయం ఉంది, అక్షయ సంపదను సంపాదన చేశాడు. ఆ కోశాగారం అక్షయ కోశాగారం నా దగ్గర లేదే. నేను తీస్తే ఖర్చు అయిపోతుంది, ధర్మరాజు తీస్తే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. అటువంటిది నేను పొందలేదే. అయ్యో అయ్యో దుర్విధి అకటకట అని అంటున్నాడు, అని కొట్టుకుంటున్నాడు. అకటకట దుర్విధి, నాకెందుకు ఈ విధి పెట్టావు? దేవుణ్ణి కాదు, విధిని అడుగుతున్నాడు. అప్పుడైనా దేవుణ్ణి స్మరణించుకుంటే బాగుండు, అది కూడా లేదు. వాడు దుర్విధి అకటకట అని. ధర్మరాజు సంపద గురించి నేను చెప్పలేను, నీకు వివరించి చెప్పలేను. నిన్ను తీసుకుపోదామంటే నీకు కనపడదు, ఇంక మేమే కష్టపడాలా. నీకన్నీ మేమే తెలుసుకోలేకపోయాము లోపల వెళ్ళి. ఇక నిన్ను తీసుకుపోయింటే అంతే, కళ్ళు ఉండేవాళ్ళే అక్కడ ఏదేదో పడిపోయినాం మేము. ఇక నీ కథ ఏమిటి, నీ కథ ఏం లేదు ఇక. అందుకని ఆ సంపద గురించి నేను చెప్పలేను. అది ఇప్పుడు నా కంటి ముందు లేదు, ఇప్పుడు నా కంటి, అయినా అది నాకు పెరిగిపోతూ ఉన్నట్లుగానే కనిపిస్తుంది. అది ఎట్లా ఉంది నాకంటే, ఆ సంపద పెరుగుతున్నట్టుగా కనపడుతుంది నా కంట్లో. నీ కంట్లో ఏం కనపడదులే, నీకేం కనపడదు కదా, నా కంట్లో కనపడుతుంది మహారాజా. ఈ కారణం వల్లే నా రంగు మారిపోతుంది, నా రంగు మారుతోంది. నేను దీనుణ్ణి అయిపోతున్నాను, ఏది చేతకాని వాడిగా అయిపోతున్నాను, చిక్కిపోతున్నాను. నేను ఎంత అన్నం తిన్నా నేను బలిసిపోవటం లేదు, చిక్కిపోతున్నా, కుమిలిపోతున్నా, నేను కృషించిపోతున్నాను, సన్నగా అయిపోతున్నా. ఆ ధర్మరాజు తన ఇంటిలో 88,000 మంది విద్యార్థులను రక్షించి పోషిస్తున్నాడు. నాకెంత కడుపులో మంట. వారికి ఒక్కొక్కరికి 30 మంది దాసీలు సేవ చేస్తున్నారు వాళ్ళకి. చూడండి, వీరే కాదు, అక్కడ ఇంకా 10,000 మంది సేవకులు ధర్మరాజు భవనంలో ఉన్నారు. వారు ప్రతిరోజు బంగారు పాత్రలతో మంచి భోజనం చేస్తూ ఉంటారు. కాంబోజరాజు ఆ ధర్మరాజుకు నలుపు, నీలం, ఎరుపు రంగులు గల కదళీమృగ చర్మాలను, అతి విలువైన కంబళ్లను కానుకగా పంపించాడు. అది నేను చూశాను. అయ్యో, నేను ముట్టుకోవటానికి కాలేదు. అది కాక నన్ను ఏం చేశాడంటే, కానుకలంతా పక్కలో పెట్టడానికి, నన్ను పక్కలో పెట్టి రాసుకోవటానికి అంతమంది ఎదురుగా చెప్పాడు. కాబట్టి ఏం మహా కానుకలు వస్తాయని చెప్పేసి ఒప్పుకుంటే నేను ఎంత తిప్పలు పడ్డాను తెలుసా. మధ్యలో రాజీనామా చేయాలనుకున్నాను, కానీ మర్యాద ఉండదని. అది చూస్తుంటే అయ్యో, అది ఒక్కటొకటి నా చేతిలో పట్టుకొని దాన్ని ఎంతగా నేను అనుభవించానో. ఈ చేతులు, అయ్యో, కదళి కంబళాలు ఒక్కటొకటే. నేను ఏం చెప్పడం. ఎంతోమంది రాజులు, 100 కొద్ది ఆడ ఏనుగులు, 1000 కొద్ది గోవులు, గుర్రాలు,
30,000 ఒంటెలు, 30,000 ఆడగుర్రాలు ధర్మరాజు కానుకలుగా ఇచ్చారు. అవి చూసి నా కళ్ళలో ఇంకా సరిగా లేదు, మసక ఉంది నాకు. ఇవన్నీ అతడి రాజధానిలో తిరుగుతూ ఉన్నాయి మహారాజా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక అన్నం మెతుకు తినింటి అడగండి, నాకు అదే కనపడుతున్నాయి. రాజులందరూ కానుకలు పట్టుకొని అతడి రాజధానిలోకి నిలబడి ఉన్నారు, క్యూగా ఉన్నారు, వరుసగా ఉన్నారు, ఇస్తూనే ఉన్నారు. యజ్ఞం జరుగుతుంటే ఇస్తూనే ఉన్నారు. నేనేమనుకోను, నాకు అనిపించింది, నాకెవరు చేస్తారా పని, నేను అట్లా చేయించుకోవాలి కదా. పోని ఆ సంపదంతా నాది కాకూడదా? అయ్యో మనం ఏదైనా చేయకూడదా? ఏదైనా ఒకటి చేసుకోవచ్చు కదా. ఏంటి వాళ్ళని దూరం పెట్టేశారు కదా, వాళ్ళు అక్కడ కట్టుకోండి మీరు అని. అదేమైంది, ఎక్కువైపోయింది అక్కడ వాడది. చాలా కుళ్ళి సస్తున్నాడు. అతడు చేసినటువంటి రాజసు యజ్ఞం బ్రహ్మాండంగా జరిగింది, ఏమని చెప్పదు. అప్పుడు ధర్మరాజుకు ఎంతోమంది రాజులు ఎన్నో విలువైన రత్నాలను ఇచ్చారు. మళ్ళీ అదే చెప్తున్నాడు, విలువైన రత్నాలు ఇచ్చారు. ధర్మరాజుకి ఇచ్చిన అంతటి ధనాన్ని నేను ఎప్పుడూ చూడలేదు, నేను వినలేదు. అదిగాక ఆయన కోశాగారం అక్షయ కోశాగారం అట, తీసినంత ఉంటుందట. దాంట్లో మాత్రం నాకు చాలా కష్టమైపోయింది. నన్ను వెళ్ళి చూపించాడు, నన్ను నా కడుపులో మంట పెట్టాడు. నేను హాయిగా వస్తూ ఉంటే వచ్చి దీన్ని కూడా చూడు అని చెప్పి చూపించాడు. నేనేం చెప్తూ, ఆ ధర్మరాజు నాకు ఎప్పటి నుంచో శత్రువే వాడు, ఇప్పుడు మాత్రం ఇంకా శత్రువు అంటే వాడు ఇప్పుడు నిజమైన శత్రువు వద్ద ఉన్న అంత ధనాన్ని చూసి నేను ఇంక వాడిని ధర్మరాజనను, అన్నానను, ఏం పాండవుల్లో పెద్దవాడ ఏమి అనను, కుంతిపుత్రుడు అనను, ఏమి అనను. నేను నా శత్రువు అంటాను ఈ రోజు నుంచి, అంతే. అంత ధనాన్ని చూసి నేను సుఖంగా ఉండలేకపోతున్నాను, ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నాను. బ్రాహ్మణులు, రైతులు, వైశ్యులు గుంపులుగా 1000 కోట్ల విలువైన కానుకలు తీసుకొని వచ్చి అతడి ద్వారం వద్దే నిలబడి ఉన్నారు. ఇంకా నేను వచ్చే రోజు కూడా నిలబడి ఉన్నారు. ఏమంతా నేను చెప్పండి. బంగారు కమండలాలను తెచ్చినవారు, తమ శక్తి కొద్ది ధనాన్ని ఇచ్చినవారు కూడా లోపలకు వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఇంకా ఎప్పుడు వెళతారో లోపలికి. అంత జనం. ఆ జనమంతా రాజసూయ యజ్ఞానికి చూడటానికి వచ్చిన వాళ్ళు అనుకుంటే కాదు, ఇవ్వటానికి వచ్చిన వాళ్ళంతా కూడా. మహారాజా, నేను చెప్పలేకపోతున్నా. వారి ద్వారం వద్దనే నిలబడిపోయారు, వాళ్ళంతా ఉన్నారు అక్కడే. అలా ధర్మరాజు యొక్క రాజ్యం కానుకలు తెచ్చిన వారితో పూర్తిగా, ఎక్కడ చూసినా వాళ్ళే, ఎక్కడ చూసినా కూడా ఊరంతా వాళ్ళే కానుకలు పట్టుకొని నిల్చున్నారు. అంతా బంగారు కానుకలు. నేనేం చెప్తూ, సముద్రుడు వరుణదేవుడు ఇచ్చినటువంటి కంచు పాత్రలో ధర్మరాజు కోసం మధువు నింపి కానుకగా పంపించాడు. వాళ్ళు కూడా పంపించారు. ఒక అద్భుతమైన కలశం 1000 బంగారు నాణాలతో చేయబడి ఉంది, అనేక రత్నాలతో అలంకరించబడింది. సేవకులు దాన్ని కావిడిలో పెట్టి తెచ్చారు. ఆ కలశంలోని నీటిని కృష్ణుడు శంఖంతో ధర్మరాజుకు అభిషేకించాడు. అది చూడలేకపోయాను నేను. అది చూసి నాకు విపరీతమైన, ఆయనకు అభిషేకం చేస్తుంటే నాకు కంట్లో నీళ్ళు వస్తున్నాయి. నేనేం చెప్పను. నాకు విపరీతమైన బాధ కలిగింది, కడుపులో నొప్పి కలిగింది, కూర్చోలేకపోయా అక్కడ. మనస్సుకు నొప్పి కలిగినట్లుగా నాకెంతో బాధ అయింది. అటువంటి కలశాలను తీసుకొని ఎంతోమంది పూర్వ దక్షిణ సముద్రాలకు వెళ్ళారు, పశ్చిమ సముద్రానికి వెళ్ళారు. పక్షులు మరియు ఆకాశంలో ప్రయాణం చేసేవారు తప్ప మిగతా వారు ఉత్తర దిక్కుకు వెళ్ళలేరు కదా. అటువంటి చోటికి అర్జునుడు వెళ్ళాడు. వాడి కథ నేనేమని చెప్తూ, అమితమైన ధనాన్ని కప్పంగా తీసుకొని వచ్చాడు ఉత్తర దిక్కుకు వచ్చి. ధర్మరాజు సంగతి ఏం చెప్పను, అర్జునుడి సంగతి ఏం చెప్పను.
పైగా ఇంద్రలోకం నుంచి కలశాలు వేరే, అయ్యో అయ్యో వాడికి ఎందుకు వచ్చాయి, నాకు రాకుండా. ఆ ధర్మరాజు యొక్క యాగంలో ఒక అద్భుతం జరిగింది, దాని గురించి చెబుతున్నాను విను. యాగం జరిగేటప్పుడు ప్రతిరోజు 1,00,000 మంది బ్రాహ్మణుల భోజనం పూర్తి కాగానే ఒకసారి శంఖం మ్రోగే పద్ధతి ఏర్పాటు చేయబడింది. 1,00,000 మంది అవుతూనే శంఖం ఓ అంటారు. ఆ శంఖం ఎప్పుడూ శబ్దం వస్తూనే ఉంది. అంటే ఎన్ని లక్షల మంది తిన్నారు, ఇక నేనేం కావాలా? ఆ శంఖం నిరంతరంగా మ్రోగుతూనే ఉంది. మాటి మాటికి మ్రోగుతున్న ఆ ధ్వనిని విని నా శరీరము జలధరించింది, నా చెవులు మొక్కలు పడిపోయాయి. అసలు చెవులు వినటం, శంఖమే వినిపిస్తుంది నాకు, ఎటు తిరిగినా శంఖం వినిపిస్తుంది. ఆ శంఖం ఒక్కపారి పూరిస్తే 1,00,000 మంది ఏట పూరిస్తూనే ఉన్నారు. శంఖం జరుగుతూనే ఇంకొక పరి, ఇంకొక శంఖం, ఇంకొక పరి, ఇంకొక, అట్లా. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ధర్మరాజు చేసే ఆ యజ్ఞాన్ని చూడటానికి ఎంతోమంది రాజులు వచ్చారు. అప్పుడు ఆ సభాభవనం రాజులతో కిక్కిరిసిపోయింది. రాజులు ద్విజులకు భోజనాలు పెట్టారు. తండ్రి, ఆ ధర్మరాజు దగ్గర ఉన్న సంపద ఇంద్రుడి వద్ద కూడా లేదంట, యముడి వద్ద కూడా లేదట, వరుణుని వద్ద కూడా లేదు, కుబేరుడి వద్ద కూడా లేదు. అంతా లెక్క పెట్టాను. అంతటి అంతులేని సంపదను చూసి నేను ఈర్ష్యపడుతున్నాను, అసూయ చెందుతున్నాను, శాంతిని పొందలేకపోతున్నాను. నేను కూడా అంతటి ఐశ్వర్యాన్ని పొందాలి, లేకపోతే నాకు శాంతి లభించదు. నేను యుద్ధాన్ని చేసి అయినా అంతటి ఐశ్వర్యాన్ని పొందుతాను, లేకపోతే శత్రువుల చేతిలో మరణాన్ని అయినా పొందుతాను. తండ్రి, నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నాను. ఈ కారణం చేతనే దిగులు పడిపోతున్నాను, కృషించిపోతున్నాను. ఈ కారణం చేతనే నాకేమీ తినబుద్ధి కావటం లేదు, తాగబుద్ధి కావటం లేదు, తిరగబుద్ధి కావటం లేదు, నవ్వబుద్ధి కావటం లేదు, మాట్లాడబుద్ధి కావటం లేదు, పడుకోబుద్ధి కావటం లేదు. ఆ పాండవులు రోజు రోజుకు అభివృద్ధి చెందుతూనే ఉన్నారు, మనం మాత్రము క్షీణించిపోతున్నాము అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. క్షీణించిపోతూనే ఉన్నాము. ఇక నేను బ్రతికి ఏమి ప్రయోజనం? ఏ ప్రయోజనము లేదు కదా అన్నాడు. అప్పుడు శకుని, చూశారా మహారాజా, చూశారా, ఇది విషయం. నాకు చెప్పకోకుండా మీకు చెప్తున్నాడు, చూడండి, ఇది విషయం. నేను ఉన్నాను కదా, నాకు చెప్పచ్చు కదా, దుఃఖం సరిచేసుకోవచ్చు కదా. ఒక్క మాట చెప్పకోకుండా మహారాజా మీరు తండ్రి, అందుకని చెప్తున్నాడు. మన ప్రియమైన దుర్యోధనుడు శత్రువుల వల్ల ఎంత బాధపడుతున్నాడో చూశారు కదా, ఎంతగా నలిగిపోతున్నాడో, ఎంతగా కుమిలిపోతున్నాడో. కనుక మన ప్రియమైన దుర్యోధనుడు బాగుండాలి అంటే మనం శత్రువుల కంటే గొప్పగా ఉండాలి కదా మహారాజా. ఈ విషయాన్నే మన దుర్యోధనుడు కనిపెట్టాడు, తెలుసుకున్నాడు. కనుక మన శత్రువైన ధర్మరాజు వద్ద గల సాటిలేని సంపదను మన సొంతం చేసుకునే ఉపాయం నా దగ్గర ఒకటి ఉంది. దాన్ని నేను చెప్తాను, శ్రద్ధగా వినండి. ఆ ఉపాయమే జూదం. నేను ద్యూత విద్యలో నేర్పరిని. జూదం ఆడటంలో నన్ను మించిన వాడు లేడు. జూదంలోని మర్మాలు నాకు బాగా తెలుసు. పందెం ఎలా వెయ్యాలో తెలుసు. ఆటలో శత్రువును ఎలా కట్టడి చెయ్యాలో నాకు తెలుసు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.